హాయ్ ఫ్రెండ్స్. సో నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారా? డిన్నర్ అయిపోయిందా? నిద్రపోండి, పర్లేదు. సో వీడియో చూడకపోయినా ఏం కాదు, చూసి నిద్రపోయినా ఓకేనా. ఎందుకనంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ హాయిగా నిద్రపోతారు, అందులో డౌటే లేదు కదా. సో ఇప్పుడు చూడండి, యుఎస్ స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుందో తెలిస్తే, సో ఏం జరగబోతుందో అక్కడ చూద్దాం. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది. సో అలాగే ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించిన కీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎల్ఎన్టీకి సంబంధించిన అప్డేట్ ఉంది. అరబిందో ఫార్మాకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఎక్కువ మంది కామెంట్స్లో అడుగుతున్న స్టాకు జీ ఎంటర్టైన్మెంట్, ఆ జీల్ గురించి చెప్దాము. సో లైవ్లో యుఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయో చూద్దాం. సో రేపటి బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి? సో త్వరలో ఫాల్ వస్తుందంటున్నారు, దాంట్లో నిజమెంత, రోమరేనా? ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు కొన్ని వీడియోస్ చూస్తే. ఎందుకంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యేటప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా అప్డేట్ వస్తుంది. అంటే ముందుగా మనం చాలాసార్లు ఐడెంటిఫై చేసాం కదా, అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. కాబట్టి అది మీ ఇష్టం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా యుఎస్ మార్కెట్కి సంబంధించి స్క్రీన్ మీద నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. సో డౌ జోన్స్ బాగానే ఉంది, ఎస్ఎన్పి ఓకే. సో నాస్డాక్ చార్ట్ అంటే ఏంటంటే యుఎస్లో టెక్ స్టాక్స్ ఉంటాయి. యాపిల్, ఫేస్బుక్, మెటా, అలాగే టెస్లా, ఇట్లాంటి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి నిఫ్టీ, సెన్సెక్స్ ఎట్లాగో యుఎస్కి డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పి అట్లా అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ బాగానే ఉంది. నాస్డాక్ డిప్ అయినట్లు కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ రెడ్ ఉంది, మేబీ మీరు చూసేటప్పటికి గ్రీన్ ఉన్నా ఇబ్బంది లేదు. సో ఇంకొంచెం రెడ్గా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఏంటో డ్యామేజ్ జరుగుతుందని అనుకోవద్దు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సో ఏం జరుగుతుంది అని అంటే రీసెంట్గా ఉన్న గుడ్ న్యూస్లు ఏంటో చూడండి. ఫస్ట్ ఫెడ్ రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్, గుడ్ న్యూస్ అది. దాని తర్వాత ఓవరాల్గా మార్కెట్ పైకే వెళ్ళింది. అలాగే ఈ రెండు కల్లా రేట్ కట్స్ ఉంటాయి, రేట్ కట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా రేట్ కట్సే. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ క్రియేట్ అవుతుంది, కంపెనీస్ లాభపడతాయి, అంటే ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చే న్యూస్లే. కాకపోతే ఇది అందరికీ తెలిసిన న్యూస్. ఎవరికి? రీటైల్ పీపుల్కి తెలుసు, ఇన్స్టిట్యూషన్స్కి తెలుసు. చూడండి సార్, మీ ఊరికి దగ్గరగా ఒక ఫ్యాక్టరీ పడుతుందంట అని వస్తే అప్పటిదాకా 30 లక్షలు ఉన్నది ఎకరం ఒక్కొక్కరు ₹1,00,00,000 చెప్పడం స్టార్ట్ చేస్తారా లేదా? అందరికీ తెలిసిపోయింది ఆ న్యూస్ అప్డేటు, పేపర్లో కూడా వచ్చేసింది. సో అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి తెలుసు బై చేయాలని, రీటైల్ పీపుల్కి తెలుసు బై చేయాలని, మార్కెట్ పెరుగుతుందని. సో ఇద్దరు బై చేస్తే మరి సెల్ చేసేది ఎవరు? సో ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వాలంటే ఒకళ్ళు సెల్, ఒకళ్ళు బై చేయాలి కదా. అందువల్ల ఏంటంటే మార్కెట్లో గుడ్ న్యూస్లు వచ్చినా కూడా, ఫెడ్ థింగ్స్ బాగానే ఉన్నా కూడా అలా గ్యాప్స్ అప్ అయి కూర్చుంటాయి. కానీ అగ్రెసివ్గా మార్కెట్లు ఏంటంటే ముందుకెళ్ళవు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి పాజిటివ్ న్యూస్ అప్డేట్లు ఉంటే మీరు అనుకున్నట్లు ర్యాలీ అవ్వదు. ఎప్పుడైతే రీటైల్ పీపుల్ యొక్క మొహం కలకలగా వెలిగిపోతూ ఉంటుందో మార్కెట్ అప్పుడు ర్యాలీ అవ్వదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో నేను బై చేసినప్పుడే పెరగట్లేదు ఎందుకు అని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే మిగిలిన పీపుల్ కూడా అలాగే అనుకోవడం వల్ల అక్కడ సెల్ చేసే వాళ్ళు దొరక్క ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళు కూడా బై చేయాలంటే సెల్ ఆర్డర్లు దొరకాలి కదా. మనం బై మోడ్లో ఉంటే కష్టం కదా. వాళ్ళు ఎప్పుడైతే చీకట్లు చిమ్ముతాయో, ఎప్పుడైతే రీటైల్ పీపుల్ భయపడతా ఉంటారో, సో డిప్ అయిందని 1 డే 2 డేస్ డిప్ అయిందని, అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు బై చేసి మార్కెట్ని మూవ్ చేయగలరు, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేజర్ సోషల్ మీడియా అలాగే గుడ్ న్యూస్లు బాగున్నాయి, మార్కెట్ బ్రాడ్ వ్యూ బాగుంది, అన్ని థింగ్స్ బాగున్నాయి, గ్యాప్అప్లో ఓపెన్ అయింది అంటే మనకు అది రన్నింగ్ బస్ని క్యాచ్ చేసినట్లే. మీరు కనుక వెళ్ళి కూర్చుంటే అర్థమవుతుందో, అది సాధ్యం కాదు పైకి వెళ్ళటం. సో కాబట్టి ఒకసారి లాజిక్ చెప్తా చూడండి. సో ఏ న్యూస్ అప్డేట్ వల్ల కానీ ఈ గ్యాప్ డౌన్ కాస్త ఈ రెడ్ క్యాండిల్ నుంచి మనకి గ్రీన్ క్యాండిల్కి గ్యాప్ అప్ అయింది. సో అంటే ఆ పర్టికులర్ డే ఈ గ్యాప్ అప్ వచ్చిన రోజు ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఆ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఏరియా దాకా మనకి బయర్ ఉన్నాడని అర్థం అనమాట. సో కాబట్టి మనం మార్క్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి బయర్ ఉన్నాడు ఎక్కడ దాకా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ దాకా.
సో ఓపెనింగ్ దాకా వెళ్ళొద్దు. ఓపెన్ అయినా కూడా మనకి ఆ డే డిప్ కొట్టింది కదా, డే డిప్ కొట్టింది అంటే టేల్ దాకా ఉన్న ఆర్డర్స్ క్లియర్ చేసింది. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా బయింగ్ ఏరియానే. సో అర్థమవుతుందా? ఈ ఏరియా అంతా కూడా బయింగ్ ఏరియానే. అర్థమైంది కదా? ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ లేడు. ఆ నెక్స్ట్ డే ఏమైంది? మార్కెట్ డిప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ జోన్లోకి వచ్చినాకే బౌన్స్ అయింది. కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ యొక్క టేల్ ఉందే, సో అక్కడ దాకా ఆర్డర్లు క్లియర్ అయిపోయినట్లే కదా. మనం వెయిట్ చేయాల్సిన ఏరియా ఏంటిది? ఈ పర్టికులర్ ఏరియా అనమాట. ఈ పర్టికులర్ ఏరియాకి మనం వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్, ఇవాల్టి క్యాండిల్ కావచ్చు, అప్కమింగ్ డేస్లో వచ్చే క్యాండిల్స్ కావచ్చు, మనకి ఈ జోన్లో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఈ జోన్లో ఏంటంటే మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు బై ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ లేడు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్లు కానీ వీళ్ళకి ఆర్డర్లు దొరక్క పైకి వెళ్ళాలని చూస్తారు, ఒకసారి మనం ఏంటంటే మింగుదామని చూస్తాం, వెళ్ళదు లోపలికి, కక్కుతాం కదా. అలాగే ఏంటంటే వాళ్ళు పైకి వెళ్దామని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు బై బికాస్ ఆఫ్ ది ల్యాకింగ్ సెల్ ఆర్డర్స్ ఇన్ ద మార్కెట్. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో వాళ్ళే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారనమాట. కొద్దిగా డిప్స్ వస్తే మళ్ళీ ఏంటంటే రీటైల్ పీపుల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి లోయర్ లెవెల్లో దీస్ పీపుల్ కెన్ ఏబుల్ టు బై అండ్ మూవ్ ద మార్కెట్ టువర్డ్స్ అప్. సో నేను చెప్పింది అర్థమైందా? సో మనం హైయర్ లెవెల్లో వాళ్ళు బై చేయలేనప్పుడు ఏం చేస్తారు, రివర్స్లో కింద బై చేశారు కాబట్టి, కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అంతకంటే ఏం లేదనమాట. కాబట్టి మనం వెతకాల్సిన హైయెస్ట్ ఏరియా చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ప్రీవియస్ క్యాండిల్ నుంచి పైదాకా బై ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏరియా ఏదైతే ఉందో నేను లైన్స్ డ్రా చేశానే, ఆ పర్టికులర్ ఏరియాలోనే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి మనం థింక్ చేయాల్సింది అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీ బై పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూ చేయడానికి నేర్చుకోవడానికి ఏంటంటే దిస్ ఇస్ ద ఏరియా అని చెప్తానమాట. కరెక్ట్గా ఇది. సో ఏరియా, సో ఈ పర్టికులర్ ఏరియాకి వస్తే కనుక మనం ప్లాన్ చేయొచ్చు. నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మన నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఇది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు నాస్డాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దాన్ని ఊహించొద్దు. ఎప్పుడైతే డిప్ కొడుతుందో ఈ ఏరియా నుంచి ఏంటంటే షార్ప్ రియాక్షన్ ఉంటుంది పైకి, మామూలు రియాక్షన్ కాదు. సో సేమ్ థింగ్ ఇక్కడ ఉన్న మార్కెట్ కనుక ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే, అందరూ మారరు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే టర్న్స్ బేరిష్ కదా. అలాంటప్పుడు వీళ్ళు బై చేయడానికి ఈజీ అనమాట. ఏంటి, సెల్ ఆర్డర్స్ దొరుకుతాయి కాబట్టి. అప్పుడు ఏంటంటే డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి బై చేసుకుంటా పైకి తీసుకెళ్తారు. సో మళ్ళా హైలోకి వచ్చినప్పుడు మళ్ళీ రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వస్తారు, ఇరుక్కుంటూ ఉంటారు, అదనమాట. సో అంతేగాని ఎక్కడా కూడా చార్ట్లో నాకు ప్రాబ్లం కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే కక్కలేక మింగుతున్నారు, మింగలేక కక్కుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఆడ బై చేయలేక రివర్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. మీరు హాయిగా నిద్రపోండి. చూడండి సార్, మన నిఫ్టీ చార్ట్ చూస్తే సో 25,940. సో మన క్యాండిల్ చూస్తే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్, ట్రెండ్ రివర్సల్ అది ఇది అంటారు, కానీ పడితే పడచ్చు, కానీ అది ట్రెండ్ రివర్సల్ అయితే కాదనమాట. చూడండి సార్, మేజర్ బ్యాడ్ న్యూస్ ఏదో వస్తే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే మార్కెట్ని ఎఫెక్ట్ చేయవు. 1-2 డేస్ డిప్ అనేది స్టాక్ మార్కెట్లో సహజం, డైరెక్షన్ చేంజ్ చేయవు. ఎందుకంటే ఫెడ్ అప్డేట్ ఉంది, అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఇన్ జనరల్గా ఏంటంటే మార్కెట్ ఏదన్నా డౌన్కి పడ్డా ఏదన్నా టెంపరీ థింగ్సే, కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూని చేంజ్ చేసేలాగా మార్కెట్ అనేది ఉండకపోవచ్చు, అన్లెస్ అంటే ఏదైనా గట్టి బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప. అది వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించాలి. కాబట్టి మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఈ సిమిలర్ లాజిక్కే, నేను ఇప్పుడు నాస్డాక్ చెప్పిన లాజిక్కే 25,786, 25,669 కోసం వెయిట్ చేయాలి. రేపు వస్తుందా డిప్పు, ఎల్లుండి వస్తుందో అవి నేను ప్రెడిక్ట్ చేయను. సో వాటి వల్ల ఉపయోగం లేదు. అలాగే మీకు ఆల్రెడీ సో ఒక లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నోట్ అనేది మీకు ఇచ్చాను, ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏమి ఇచ్చాను అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ ఉన్నప్పుడు సో నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. పడితే మనం ఏంటంటే సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బై అండ్ డిప్స్, అంతేగాని వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. కాబట్టి ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ పడితే మాత్రం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ ఏరియా ఫర్ బయింగ్ స్టడీ వ్యూ అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫర్దర్గా న్యూస్ అప్డేట్స్ అవి కంటిన్యూ చేసే ముందు సో రీసెంట్గా నేనేంటంటే మ్యాక్స్ లైఫ్ తెలుసు కదా మీకు, ఫేమస్. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట ఒకటి. అయితే మీకు కూడా ఏంటంటే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది మంచిది. ఫోర్స్ఫుల్ ఏం కాదు, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీకు ఏ ప్రోడక్ట్ పెట్టానంటే నాన్ రిటర్న్ ప్రీమియం ఉంటుంది తెలుసు కదా మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో.
అదే కదా, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుంటారు. ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని ముడిపెట్టద్దు అంటారు కదా. సో ఏంటంటే ఇది నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో దీంట్లో ఎంటర్ చేసేటప్పుడు సో ఏజెంట్ కోడ్ ఏమి ఎంటర్ చేయాలో ఇచ్చానమాట. అప్పుడు మన టీం కిందకే వస్తుంది. కాబట్టి మా టీం మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒకవేళ మీకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలన్నా ఇక్కడ కింద నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి. మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసి ఇన్సూరెన్స్ రిగార్డింగ్ అని చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట. సో ఎవరైతే కనుక మన లింక్ ద్వారా చేసి ఇక్కడ మనం ఇచ్చిన ఏజెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఎంటర్ చేస్తారో వాళ్ళకి 12% డిస్కౌంట్ వస్తుంది. అట్లాగే మిమ్మల్ని స్పెషల్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. వన్స్ మాకు ప్రాసెస్ అంతా అయిపోయినాక స్పెషల్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. మీరు కూడా ఏంటంటే డిమాట్ గ్రూప్లో వాళ్ళలాగే మీరు కూడా ఏంటంటే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ ఎడ్యుకేషన్ పర్పస్ వినొచ్చు, అలాగే ట్రేడింగ్ స్టడీ వ్యూస్ ఎడ్యుకేషన్ పర్పస్ వినొచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ డిమాట్ అకౌంట్ పాసిబుల్ కాదు. చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అని ఉంటుంది. నేను బెస్ట్ ప్రొడక్టే పెట్టాను. సేమ్ థింగ్ మీకు ఇది గైడ్ చేస్తుంది. మీరు ఇన్కమ్ అవన్నీ పెడితే సో మీకు ఎంత బెస్ట్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు ఎంత టర్మ్ మీరు తీసుకోవచ్చు మీ శాలరీకి మీ ఇన్కమ్కి అనేది అక్కడ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ చేస్తే మా టీం మీకు కాంటాక్ట్ అయ్యి మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్రాంచ్ విజిట్ చేసినా, గుంటూరు బ్రాంచ్ విజిట్ చేసినా ఇబ్బంది లేదనమాట. మా టీం ఉంటుంది అక్కడ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అక్కడ నాకు మెసేజ్ చేస్తే మీకు వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుంటూరు అయినా మీరు విజయవాడ అయినా కనెక్ట్ అయితే సో అది కనెక్ట్ అయితే అనమాట. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి అంటాను. ఫోర్స్ఫుల్ ఏం కాదు, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే రండి అదనమాట. చూడండి ఎన్టీసీపీ చూడండి సార్. తర్వాత ఎన్టీపీసీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ సో ఫస్ట్ వీక్ ఆఫ్ దీపావళి రావచ్చు అనేది అంచనా అనమాట. సో ఎందుకని అని అంటే ఆ టైంలో మార్కెట్ జనరల్గా జోష్లో ఉంటాయి కదా. సో దీపావళికి ప్రపంచం మొత్తం ముగినా కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం అప్పుడు దాకా పడ్డది కూడా ఊపందుకుంటుంది. ఎందుకంటే దీపావళి ర్యాలీస్ వస్తూ ఉంటాయి. దీపావళి మన సెంటిమెంట్ కదా, ఎక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ పీపుల్. అదనమాట దానికి సంబంధించిన అప్డేట్ చూడండి. అలాగే ఎల్ఎన్టీకి సంబంధించి సో వాళ్ళకి ఏంటంటే మంచి ఆర్డర్ వచ్చిందనమాట. సో అంత 10,000 to 15,000 crores మెగా ఆర్డర్. సో దానికి సంబంధించిన థింగ్ వచ్చింది రిగార్డింగ్ ఏంటంటే టు బిల్డ్ అడ్వాన్స్డ్ గ్రిడ్ సిస్టమ్స్, దాన్ని బిల్డ్ చేయడం కోసం అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మంచి ఆర్డరే కదా, అది మనకి నెంబర్ కనిపిస్తుంది కదా వర్త్. ఎల్ఎన్టీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ చూడండి సార్. ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించి సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారనమాట. డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ విత్ మార్జిన్స్ అరౌండ్ 55% అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే రెవెన్యూ గ్రోత్ అలాగే మార్జిన్స్ గురించి మంచి గైడెన్స్ ఇస్తారో కంపెనీకి అది బూస్టింగ్ అర్థమవుతుంది. అలాగే ఏంటంటే జీవన్ సాథీ వీళ్ళదే కదా. సో 99 ఎకర్ అంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేశారు వీళ్ళు. వీళ్ళ స్టేక్ తెలుసు కదా, నౌకరీ వీళ్ళదే అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. కాబట్టి సో ఇక్కడ థింగ్ ఏంటంటే నౌకరీకి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు. జీవన్ సాథీ 99 ఎకర్కి సంబంధించి బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో అలాగే సిట్టింగ్ విత్ 4,500 crores ఆఫ్ క్యాష్ అంటున్నారు. మళ్ళీ ఆపర్చునిటీ చూసుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ చేస్తారు. చూడండి స్టాక్ మార్కెట్ అంటేనే ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ప్రైవేట్గా ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ కానీ ఇంకా పబ్లిక్గా కానీ కొంత వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూడండి. అరబిందో ఫార్మాకి సంబంధించి సో నోవామా వాళ్ళు ఏంటంటే బై అని చెప్పి టార్గెట్ ప్రైజ్ని పెంచారనమాట. ఒకసారి ఈ అప్డేట్ని చూడండి, ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఐసిఐసి బ్యాంక్ సంబంధించి సిటీ వాళ్ళు ఐసిఐసి బ్యాంక్ మేనేజ్మెంట్ మీటింగ్కి సంబంధించి టార్గెట్ ప్రైజ్ని పెంచేశారనమాట. స్టాక్ని పెంచేసి దానికి కారణం ఏంటో కూడా చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఎన్ఐఎం గురించి కామెంట్ చేశారు. లోన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ బాగున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేశారు. సో ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ గ్రో అవుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైజ్ని పెంచారు. ఇది ఒక అప్డేట్గా చూడండి సార్. జీ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సో నేనైతే వెయిట్ చేస్తాను ప్రైజు ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేయడానికి అంటే నేర్చుకోవడం కోసం, ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం కోసం నేను వెయిట్ చేస్తున్న ప్రైజ్ ఏంటంటే 110 బిలో అనమాట. ఇప్పుడున్న చార్ట్కి కంపెనీ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవి క్లియర్ అవుతాయి అనే నమ్మకం ఉంది. G5 OTT అట్లాగే ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ ఇది, అర్థమవుతుందా? వాళ్ళ వాల్యూ కన్నా కంపెనీ వాల్యూ కన్నా మనం వాల్యూ ఇవ్వాలి కదా. సో అందుకని 110 బిలోకి వస్తే కనుక రిమైండ్ చేయండి జీ ఎంటర్టైన్మెంట్. నేను నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేస్తాను మన ఛానల్లో అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డైరెక్షన్ అయితే బాగానే ఉంది కానీ రీట్రేస్మెంట్స్ వస్తేనే మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ ఏదైనా నేర్చుకోవడం కోసం పనికి వస్తాయి అన్నమాట. సో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే
సో ఐ విల్ థింక్ అబౌట్ దీస్ లెవెల్స్ అని చెప్తాను. సో ఇక్కడ అన్ని కిందన్నా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. రిట్రేస్మెంట్ రానియండి. రిట్రేస్మెంట్ రాకుండా మనం పైకి వెళ్ళాలంటే ఇంట్రాడేలో పెద్ద మూవే ఉండదు. గ్యాప్ అప్ అయ్యి అక్కడ కూర్చుంటూ ఉంటుంది, టచ్ ఆడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు రాకపోవు కదా. ఎవ్రీ వీక్ ఒకేలాగా ఉండదు, వీక్లో ఎవ్రీడే ఒకలాగా ఉండదు కదా. కాబట్టి ఎప్పుడు డిప్ వస్తుందో తెలియదు, కానీ డిప్ వస్తే నేను ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రెడీగా కాచు కూర్చుంటాను. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిట్రేస్మెంట్ వస్తుందని నేను అంట్లా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిట్రేస్మెంట్స్. ఎందుకని? సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు, సో ర్యాపిడ్గా ఇట్స్ ఏ డిఫికల్ట్ టు గో అప్ ర్యాపిడ్లీ. ఇట్స్ ఏ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్. అంటే పైకి స్పీడ్గా బై చేసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళాలి అని అంటే వాళ్ళకి సెల్ ఆర్డర్స్ దొరకవు. అందుకని వాళ్ళే రివర్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కింద పడుతూ ఉంటే కనుక బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై ఆన్ డిప్స్. సో కింద పడుతుందని షార్ట్ చేసినా, పైకి వెళ్తుందని బై చేసినా ఇద్దరు నష్టపోతూ ఉంటారు ఎట్లాంటి మార్కెట్లో. కానీ రీట్రేస్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పడుతుంది అని చూసేవాళ్ళు రామబాణం లాగా అనమాట, క్యాట్ బాల్ లాగా వెనక్కి మార్కెట్ కనుక ఎట్లాంటి మార్కెట్లో కొద్ది గుంజిందంటే మార్కెట్ ముందుకి స్పీడ్గా వెళ్తుంది. కాస్త డిప్స్ కావాలి. కారు కూడా చూడండి, 5th గేర్ నుంచి క్రాస్ చేయడానికి మనం 4th గేర్లోకి వస్తాం కదా. మెరకెక్కుతున్నప్పుడు ఇంకా గేర్ తగ్గిస్తాం, అవునా కదా? సేమ్ లాజిక్ ఇట్ వర్క్స్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్. మెరకెక్కుతున్నప్పుడు ఏంటంటే మనం గేర్ డౌన్ చేసినప్పుడు మార్కెట్ మనం ఎక్కాలి. సో అంతే కదా. 5వ గేర్లో ఎక్కేస్తారా హిల్? ట్రై చేయండి. ఘాట్ రోడ్లు ఎప్పుడు నడపలేదా? నడుపుతూ ఉంటారు కదా ఘాట్ రోడ్ నడిపే వాళ్ళు. గేర్లు ఎలా డౌన్ చేయాల్సి వస్తుందో అలాగే ఏంటంటే మార్కెట్ గేర్ డౌన్ చేసినప్పుడు మనం క్యాచ్ చేస్తే మార్కెట్ స్పీడప్ అందుకుంటుంది, దాన్ని మనం అందుకోవచ్చు. అంతకు మించిన బెస్ట్ లాజిక్, నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాకేం కనిపించలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. హాయిగా నిద్రపోతారు ఎవరు అంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే వీ థింక్ అబౌట్ ద టుమారో మార్కెట్, టుమారో ఓన్లీ. అర్థమవుతుందా? హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం కాషియస్గా ఉంటాం కాబట్టి మనకు అసలు భయమే లేదు. సో అదనమాట కదా. బై ఫ్రెండ్స్, గుడ్ డే.